హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రెజీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వెరీస్ అయినా పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ట్రైటీ టెక్నాలజీస్ అని సర్చ్ చేసి మన ఛానల్ కనిపిస్తుంది. యూ కెన్ జాయిన్ దేర్. ఆల్రెడీ అరౌండ్ 3000 మెంబర్స్ జాయిన్ అయినారు. యూ కెన్ పోస్ట్ ఎనీ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ఇఫ్ యూ నో ఎనీ ఆన్సర్స్ యూ కెన్ ఆల్సో పోస్ట్ ది ఆన్సర్స్. సో మనము జెన్కిన్స్ గురించి మాట్లాడదాం ఈరోజు. జెన్కిన్స్ కోర్ ప్లగిన్ గురించి, ఓకే, సపోర్ట్ కోర్ ప్లగిన్ గురించి మాట్లాడదాం. ఓకే, so this is the Jenkins support core plugin. Okay, so generally if you want to diagnose your Jenkins, okay, so diagnose in the sense like మీకు Jenkins ఎట్లా బిల్డ్ అయ్యింది, దేనిపైన బిల్డ్ అయ్యింది, అండ్ వాట్ కైండ్ ఆఫ్ CPU ఇట్ హ్యాస్, వాట్ కైండ్ ఆఫ్ మెమరీ ఇట్ ఇస్, అంటే ఎంత మెమరీ తీసుకుంటుంది, ఎన్ని CPUs ఉన్నాయి. ఓకే, సో హౌ యువర్ స్లేవ్ డిఫైన్డ్, స్లేవ్ దేనిపైన ఉంది, అండ్ వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ద స్లేవ్, వాట్ ఆల్ ద ప్లగిన్స్ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ Jenkins. సో అవన్నీ కూడా మనము చూడొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ గో టు Jenkins, ఓకే, అండ్ ఐ గో హియర్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మేనేజ్ జెన్కిన్స్కి వెళ్దాం. మేనేజ్ జెన్కిన్స్కి వెళ్ళిన తర్వాత యూ నో హౌ టు ఇన్స్టాల్ ప్లగిన్స్. మేనేజ్ ప్లగిన్స్ అవైలబుల్లోకి వెళ్ళేసి, ఓకే, సపోర్ట్ కోర్. Okay, support core. The support core allows generate the support request bundles that contains diagnostic information to aid with resolving issues. Okay, so I'll click on this. I'll click on install without restart. Okay, we'll wait for this to come up. Okay, so it's successful చూపిస్తుంది. I'll go to my dashboard. Okay, so ఇక్కడ చూసినట్టయితే మనకి సపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని సపోర్ట్ని క్లిక్ చేసాం. ఓకే, సో ఇక్కడ చూడండి, సపోర్ట్ బండల్ anonymization is disabled. This can be enabled on the global security under support bundle anonymization. ఓకే, సో ఎనీవే మనకి కొన్ని ఏమో డిఫాల్ట్ సెలెక్షన్ చేసి పెట్టింది ఇది, అండ్ ఆల్సో కొన్ని చెక్ బాక్స్లో చెక్ చేసలేవు. ఓకే, సో యూ కెన్ గో విత్ ది డిఫాల్ట్ ఆప్షన్స్ ఆర్ ఆల్సో యూ కెన్ ఆల్సో చేంజ్, అంటే మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ డిఫాల్ట్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే. ఓకే, సో దీని డిఫాల్ట్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు గ్లోబల్ సెక్యూరిటీలోకి వెళ్ళేసి, ఓకే, సో యూ కెన్ ఆల్సో మేక్ ద చేంజెస్ రిక్వైర్డ్. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్ అండ్ ఇఫ్ యూ గో ఫర్ ది సపోర్ట్ బండిల్ అనానిమైజేషన్స్ చెక్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో నేనేం అనానిమైజేషన్ సపోర్ట్ని ఏం చెక్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్ అండ్ ఇఫ్ యూ సే జనరేట్ బండల్, ఓకే, సో మనం జనరేట్ బండల్ అని కొట్టినాం అనుకోండి, సో ఇట్ విల్ జనరేట్ దట్ బండల్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ గివింగ్ ది జిప్ ఫైల్. ఐల్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఐ విల్ సేవ్ దిస్. ఓకే, నేను సేవ్ చేసుకుంటా ఇది. ఓకే, అండ్ ఐ విల్ ఓపెన్ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి, యూ హ్యావ్ లాడ్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో నోట్స్ ఏమున్నాయి, ప్లగిన్స్, టాస్క్ లాగ్స్. ఓకే, సో లెట్ మీ ఓపెన్ దిస్ ఇన్ ది ఆటమ్. ఓకే, ఓకే, సో దిస్ ఇస్ మై ఆటమ్ పేజ్. ఓకే, సో ఆటమ్లోకి వెళ్ళి లాగిన్ చేసిన నేను. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ఓకే, మీకు నోట్స్ ఎన్ని మాస్టర్లో లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్, అండ్ ఆల్సో మీకు స్లేవ్లో ఏముంది అనేసి కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఈ జెన్కిన్స్ స్లేవ్ చూపిస్తుంది నాకు ఇక్కడ. బట్ ఎనీవే ఇఫ్ యూ సీ హియర్, ఓకే, సో ఇందులోకి వెళ్ళి మీరు లాగ్స్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, ఓకే, సో ఇట్ విల్ గివ్ ఆల్ ద లాగ్స్. ఓకే, సో మీ లాగ్స్ అన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఆల్సో జెన్కిన్స్ లాగ్స్ చూపిస్తుంది. ఇది ఆల్ మెమరీ బఫర్ లాగ్స్. ఇది వచ్చేసి మొత్తం కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది లాగ్స్. ఓకే, సో యూ కెన్ గో అండ్ చెక్, అండ్ ఆల్సో యూ కెన్ గో అండ్ చెక్ ది ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్. ఓకే, సో వేర్లెబ్ జెన్కిన్స్. ఓకే, సో ఏ వర్షన్లో ఉంది. ఓకే, సో యూ కెన్ సీ ది షెల్ ఏ షెల్లో ఉంది అనేసి. ఓకే, అండ్ ఆల్సో you can check the metrics. Okay, so metrics is fine, and very important things are okay, sysctl .txt. Okay, so sysctl .txt loki velte you can know what are all the informations. Okay, so file system dot file hyphen max ento meeku chaala information vastadi ikkada. Okay, so your kernel, all the your IPv4 IPv6 information. Okay, మీకు సిస్టమ్స్ కంట్రోల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ గో ఫర్ ద సిస్టమ్ ప్రాపర్టీస్. ఓకే, సో సిస్టమ్ ప్రాపర్టీస్కి వెళ్ళినా కానీ లైక్ యూ కెన్ సీ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యువర్ సిస్టమ్. ఓకే, సో యూజర్ నేమ్ ఏం లాగిన్ చేసినాం మనం విత్ జెన్కిన్స్. ఓకే, అండ్ ఆల్సో వాట్ ఈస్ ద Java version we have, JDK version. Okay, so you can see lot of information. Okay, so
మీరు మీ బాక్స్ని డయాగ్నోస్ చేయాలనుకుంటే యూ కెన్ గో అండ్ గెట్ ఎవ్రీథింగ్. ఓకే, సో మీరు ఇక్కడ మీరు లైక్ యూ కెన్ గో అండ్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మీకు ఏ అయితే ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తీసుకోవచ్చు. దెన్ యూ కెన్ గో ఫర్ about.mdలో. ఓకే, సో ఇఫ్ యూ సీ వాట్ ఈస్ ద వర్జన్ ఆఫ్ యువర్ జెన్కిన్స్. ఓకే, 2.302 రన్ అవుతుంది నా దాంట్లో. ఇన్స్టెన్స్ ఐడి. ఓకే, సో వాట్ ఈస్ ద మోడ్, వాట్ ఈస్ ద యూఆర్ఎల్, వాట్ ఈస్ ద సర్వ్లెట్ కంటైనర్స్. ఓకే, సో జావా ఇక్కడ ఏ పాత్లో రన్ అవుతుంది అండ్ జావా రన్ టైమ్ స్పెసిఫికేషన్స్, జావా వర్జన్, వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ యూ ఆర్ యూజింగ్, వెరీ ఇంపార్టెంట్. లైక్ మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం, what is the architecture, what is the version of your kernel. Okay, process id. Okay, so jvm startup parameters and also the remote details. Okay, so if you go down, okay, so ivi remote details. Okay, so manaki remote server ఏ దానిపైన రన్ అవుతుంది అనేసి. ఓకే, సో అండ్ ఆల్సో ది యాక్టివ్ ప్లగిన్స్. ఓకే, సో మీ దాంట్లో ఏమేమి ప్లగిన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయో చూడాలి అనుకుంటే యూ కెన్ గో అండ్ చెక్ దట్ హియర్. ఓకే, సో యూ కెన్ గో అండ్ సీ వాట్ ఆర్ ఆల్ ద ప్లగిన్స్ ఆర్ యాక్టివ్ and what are all the plugins you have installed in your machine అని చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ చెక్ ఫర్ సపోర్ట్ కోర్. ఓకే, MNOPQRS. ఓకే, సో సపోర్ట్ కోర్ 2.74 సపోర్ట్ కోర్ ప్లగిన్ మనం ఇందాక ఇన్స్టాల్ చేసినాం కదా, సో దట్ ఈస్ ఆల్సో షోయింగ్ అప్ హియర్. ఓకే, దెన్ అడ్మిన్ మానిటర్స్. ఓకే, సో అడ్మిన్ మానిటర్స్ కూడా లైక్ ఇట్ ఈస్ యాక్టివ్ అండ్ ఎనేబుల్డ్, యాక్టివ్ అండ్ ఎనేబుల్డ్, యాక్టివ్ అండ్ ఎనేబుల్డ్ ఉంది. అండ్ ఇఫ్ ఐ గో టు ఏజెంట్, ఇంకోటి ఏంటంటే లైక్ వీ కెన్ ఆల్సో సీ ది సిపియూస్ అండ్ ఆల్సో వీ కెన్ సీ అవర్ మెమరీ ఎంత ఉందో కూడా చెక్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ప్రాక్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ చూడండి మాస్టర్లో మనకి లాగ్స్ ఉంది, ప్రాక్ ఉంది. ఓకే, సో ఐ గో టు ప్రాక్ PROC, దెన్ ఐ క్లిక్ ఆన్ CPU ఇన్ఫో. ఓకే, సో నాకు CPU ఇన్ఫో చూపిస్తుంది, CPU ఫ్యామిలీ చూపిస్తుంది అండ్ ఆల్సో నా CPU నెంబర్ ఆఫ్ కోర్స్ వచ్చి 2 కోర్స్. ఓకే, సో మనకు మీడియం AWS మీడియం సర్వర్ కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ 2 కోర్స్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు లైక్ వాట్ కైండ్ ఆఫ్ మెషిన్ యూ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ లైక్ మెమరీ ఎంత తీసుకుంటుంది, ఎంత మెమరీ ఉంది అనేసి. ఓకే, సో ఇక్కడ చూసారా 3 GB ర్యామ్ మెమరీ ఉంది అండ్ ఫ్రీ స్పేస్ వచ్చేసి 1.3 GB ఉంది, మెమరీ అవైలబుల్ వచ్చేసి 2 GB చూపిస్తుంది. ఓకే, సో స్వాప్ క్యాష్ ఎంత ఉంది, యాక్టివ్ ఫైల్స్, ఇన్యాక్టివ్ ఫైల్స్. ఓకే, లైక్ యూ కెన్ డయాగ్నోసిస్ ఎంటైర్లీ. ఓకే, సో మీకు ఏదైనా ఇష్యూ వచ్చి మీరు ఎక్కడైనా స్టక్ అయినారనుకోండి, సో యూ కెన్ డూ ది డయాగ్నోసిస్ విత్ దిస్ ఫైల్. ఓకే, సో మీకు మొత్తం ఎక్కడ ఏ ఫైల్ సిస్టమ్ ఎక్కడ మౌంట్ అయిందో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ఆల్సో స్వాప్ స్పేస్ ఎంత ఉంది, సిస్టమ్ అప్ టైం ఎప్పటి నుంచి ఉంది. ఓకే, సో ఫ్రమ్ హౌ మెనీ డేస్ ఇట్ ఈస్ అప్ అండ్ రన్నింగ్ అనేసి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ఓకే, సో మీకు ప్రాక్ అనేది. ఓకే, అండ్ యూ హ్యావ్ ఆల్ ది స్టాఫ్స్. ఓకే, సో limits.txt కూడా ఉంది మీకు, లైక్ CPU టైం వచ్చేసి సాఫ్ట్ లిమిట్, హార్డ్ లిమిట్ అన్ని అన్లిమిటెడ్లో ఉన్నాయి, మనం ఏది కూడా లిమిట్ చేయలేదని చూపిస్తుంది ఇక్కడ. అండ్ మౌంట్స్. ఓకే, స్టేటస్. ఓకే, సో జావా స్టేటస్ చూపిస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద UMask, వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దాట్ అనేసి. అండ్ ఇఫ్ యూ గో టు నెట్, ఓకే, RPC NFS.txt. ఓకే, సో మనకేమి NFS అంతా వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ, మనం ఫస్ట్ డిప్లాయ్ చేసినాము. ఇఫ్ యూ గైస్ రిమెంబర్. ఓకే, సో యాక్టివ్ చేయడానికి. ఓకే, సో దట్స్ ఇట్, బట్ వీ హ్యావ్ నాట్ యూజింగ్ దట్ ఎక్స్టెన్సివ్లీ. సో ఇక్కడ స్లేవ్లోకి వచ్చినాక కూడా లైక్ యూ కెన్ ఆల్సో సీ లైక్ వాట్ కైండ్ ఆఫ్ స్లేవ్ మనము డిప్లాయ్ చేసినాం అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ చెక్, ఇఫ్ యూ మానిటర్ ఎవ్రీథింగ్. ఓకే, సో జెన్కిన్స్ స్లేవ్ ఎట్లా డిప్లాయ్ చేసినాము అనేది చూడాలి అనుకుంటే కూడా లైక్ వాట్ కైండ్ ఆఫ్ స్లేవ్స్ వీ హ్యావ్. ఓకే, సో you can go and check that. Okay, so Ethernet చూపిస్తుంది, this is fine. We go to system properties లోకి ఇక్కడికి వెళ్తే. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ నాది AMD 64 ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ చూపిస్తుంది అండ్ ఆల్సో OS వర్షన్ చూపిస్తుంది నాకు ఇక్కడ అండ్ ఆల్సో నా OS వచ్చేసి లైనెక్స్. ఓకే, సో నా స్లేవ్ కూడా లైనెక్స్ పైన రన్ అవుతుందని ఇక్కడ నాకు క్లియర్గా చూపిస్తుంది. ఓకే, so this is how we can go and diagnose. Okay, so now we'll go to Jenkins box కి వెళ్దాం మళ్ళీ ఒకసారి. ఓకే, సో ఇక్కడే ఉన్నాం మనము. ఓకే, సో now what we will do is support bundle anonymization. ఓకే, సో anonymize support bundle contents అని పెట్టిన నేను అప్లై చేద్దాం, ఇది సేవ్ చేస్తాం. ఓకే, సో now again if I go to support.
Okay, so support bundle anonymization is enabled, help anonymized mapping here or manage anonymization setting in the global security. Okay, so this is fine. Okay, so what is anonymization is doing? Okay, so I'll generate this bundle again. I'll say save. Okay, so same downloads lo save cheskundamu. Okay, let me open this in my atom. Okay, సో ఇక్కడ నేను యాడ్ చేసిన. ఓకే, సో దిస్ ఈజ్ ద న్యూ వన్. ఓకే, సో టైమింగ్స్ చూస్తే మీకు తేడా తెలుస్తుంది. ఓకే, సో 10 minutes బ్యాక్, 10 minutes తర్వాత. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ గో టు మై నోట్స్, ఇఫ్ ఐ గో టు స్లేవ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ గాట్ అనానమైజ్డ్. ఓకే, కంప్యూటర్ ఆర్బిటరీ బెర్రీ అంటుంది. ఓకే, సో మనకి ఇందాక దీంట్లో ఏం చూపించింది. ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ సే ఆన్ ద, ఐ క్లిక్ ఆన్ స్లేవ్స్. ఓకే, సో ఇక్కడ నాకు జెన్కిన్స్ స్లేవ్ అని చూపిస్తుంది. ఓకే, బట్ ఇప్పుడు ఇది జెన్కిన్స్ స్లేవ్ అని చూపించట్లేదు నాకు ఇక్కడ. ఓకే, సో ఇట్ జస్ట్ గాట్ అనానమైజ్డ్. ఓకే, సో ఇది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఆర్బిటరీ బెర్రీ అని చూపిస్తుంది. ఓకే, సో నో మోర్ దాట్. ఓకే, సో ఇట్లా మీకు చాలా చేంజెస్ అయ్యేది. ఓకే, సో ఇఫ్ యూ గో టు సిస్టమ్ ప్రాపర్టీస్ కూడా మీకు చాలా మటుకు ఇట్ విల్ చేంజ్ ది వాల్యూస్. ఓకే, సో కొన్ని వాల్యూస్ ఇది మోడిఫై చేస్తుంది అనమాట. ఓకే, సో వై? బికాస్ ఆఫ్ ది సెక్యూరిటీ, అంటే లైక్ ఇట్ ఈస్ జస్ట్ అనానమైజింగ్ థింగ్స్. ఓకే, సో మీకు అవతల వాళ్ళకి వరకు చూసినా కానీ దే కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ దిస్ డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎందుకు యూజ్ చేస్తాము ఇది అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్. ఓకే, సో ఈరోజు నేను ఆల్రెడీ ఈ బండిల్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకొని నా బ్యాకప్లో పెట్టుకుంటా. ఓకే, సో వెన్ ఎవర్ ఐ సీ సమ్ ఇష్యూ ఇన్ ది ఫ్యూచర్ ఆర్ ఎవ్రీ టైమ్ ఏదైనా చేంజెస్ చేసినప్పుడు, లేకపోతే ఏదైనా స్లేవ్స్ యాడ్ చేసినప్పుడు. ఓకే, సో వాట్ ఐల్ డూ ఈస్ ఐల్ కీప్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను నా బ్యాకప్లో పెట్టుకుంటా, లేకపోతే నా డేటా ఫోల్డర్లో పెట్టుకుంటా. ఓకే, సో దెన్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఇష్యూస్, ఓకే, సో ఫ్యూచర్లో నాకు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దెన్ ఐల్ గో బ్యాక్ అండ్ ఐ డయాగ్నోసిస్ లైక్ వాట్ ఈస్ ద ఇష్యూ, అప్పుడేముంది ఇప్పుడేముంది, వాట్ ఆల్ ద చేంజెస్ వీ హ్యావ్, ఎందుకు ఈ చేంజెస్ వచ్చినాయి. ఓకే, సో హౌ దట్ ఇంపాక్ట్స్ మై సిస్టమ్. ఓకే, సో ఈ అనాలిసిస్ అంతా కూడా మనము ఈ ఇన్ఫర్మేషన్తో చేయొచ్చు. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ you know about support core plugins and install that support core plugin, and also do keep handy. Okay, so చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్, రీసెంట్గా కూడా ఎవరు అడిగినారు, లైక్ హౌ ఐ కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అని. సో అందుకని నేను ఈ ప్లగిన్ గురించి మాట్లాడాను. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.